హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ చాలా రోజులకైతే లాంగ్ వీడియో అయితే తీశారనమాట. మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో కుదిరినప్పుడల్లా 1-2 షార్ట్స్ అయితే రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. ఎందుకంటే ఫుల్ బిజీ అనమాట. ఇంటికాడ ఉన్నప్పుడు అంటే ఇంటికాడ అమ్మ ఇట్లా పని చేస్తే నేను లేచి తిని మా బుడ్డోని ఎత్తుకునేదాన్ని. ఇక్కడ అలా కాదు కదా, ముగ్గురు పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియో అంటే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు వచ్చి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కదా, మా వాడిని ఎత్తుకొని పని చేయాలంటే నిజంగా నాకు ఇది పెద్ద టాస్క్లా ఉంది. కానీ వాడు పడుకున్నప్పుడు నేను పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాడిని ఏడిపించి పని చేయాల్సిన అంత అవసరం లేదనిపించింది. ఇంకోటి ఏంటంటే నేను డెలివరీకి వెళ్ళాను కదా, 6 months తర్వాత అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ పాపను అయితే స్కూల్కి అయితే పంపించట్లేదు. ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, యూకేజీ. ఇప్పుడు వెళ్ళినా కూడా ఎగ్జామ్స్ తను ఏం రాయలే కాబట్టి ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయకుండా నెక్స్ట్ డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వేసేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను స్కూల్ కూడా పంపించట్లేను. చిన్నగా లేచి వాడు పడుకున్నప్పుడే వాడితో పొద్దున టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత వాడు పడుకున్నప్పుడు నేను పని అనేది స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఈ వీడియో వచ్చేసి 2 days అయితే అప్పుడప్పుడు మధ్యలో తీసిన వీడియో క్లిప్స్ అన్నీ ఒక లాంగ్ వీడియో లాగా అయితే పోస్ట్ చేద్దామని వీడియో అయితే తీశాను. ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఉయ్యాలండి, మా చిన్నోనికైతే ఇంటికాడైతే ఉయ్యాలైతే అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంటికాడ చీర కట్టి అందులో వేసేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చినాక నేను వచ్చేటప్పుడు బ్యాగ్ సదురుకునేటప్పుడు అనుకున్నాను, ఎలాగైనా చీర తీసుకెళ్ళాలి ఉయ్యాల కట్టడానికి అని అనుకున్నాను. కానీ ఏది మనం ఒక వస్తువు పెట్టుకోవాలని బాగా అనుకుంటామో అదే వస్తువు అయితే మర్చిపోతాను. నిజంగా నేనైతే చీర పెట్టుకోవాలని 3 days నేను బ్యాగ్ జరగక ముందే అనుకున్నాను, కానీ అదే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఇట్లా తొట్టి లాంటివి ఉంటే చూయాలి, అవి తీసుకున్నాం అనుకో వానికి ఒక 1 month 2 months పనికి వస్తుంది. మళ్ళీ తర్వాత ఎలాగో అది పనికిరాదని ఇక మేమైతే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నాయి కదా విండోకి పెట్టే ఉయ్యాలలు, అదైతే తీసుకున్నాము. మేము వచ్చిన తర్వాత 2 daysకి ఏమో బుక్ చేశాడు, 3 daysకి అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా మేమైతే చూడడం. అంటే నాకు తెలిసి ఇది ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, విండో ఎక్కడుంటే అక్కడ మనం హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఆ ఉద్దేశం అయితే తీసుకున్నాను. మళ్ళీ ఈ మధ్యలో ఇంటికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు వెళ్ళినప్పుడు చీర తెచ్చి బయట అయితే కట్టేయచ్చు. అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు బయట వేసి కొద్దిగా వేడిగా ఇంట్లో వేయచ్చు అన్నట్టు మేమైతే ఇదైతే బుక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే క్వాలిటీ బాగుంది, కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది. నాకు తెలిసి దీనిపైన అయితే ఒక 30 kgs వరకు వెయిట్ అయితే ఆపుతారని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే దీనికి నెట్ కూడా వచ్చింది, అంటే మస్కిటో నెట్ కూడా వచ్చింది. అది కూడా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ టీవీ రూమ్లో హాల్లోనైతే విండోకి అయితే సెట్ చేశాను. చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ పడుకున్నాక వాడు ఎలా పడుకుంటాడో పడుకోడో చూడాలి. అయితే మా హస్బెండ్ అయితే పెట్టమన్నాడు. తనైతే నువ్వు పెడుతున్నావుగా పెట్టేసే అన్నాడు. కానీ నాకేందంటే విండోకు పెట్టినా కానీ వాళ్ళ బాబులు వేసి నాకు ఎక్కడ అంటే స్ట్రాంగ్గా ఉందో లేదో ఒకసారి అని చెక్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అతన్ని అయితే పిలిచాను. ఆయన చూసి అయితే పర్లేదు బాగానే ఉందని చెప్పేసారు అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి సెట్ చేస్తున్నాము. అంటే 2 వచ్చినాయి మనకు. ఒకవేళ ఈ నెట్తో చినిగిపోయింది అనుకో మరి దీనికి సారీ కూడా కట్టుకోవచ్చు, అటువైపు ఇటువైపు అన్నట్టుంది. ఇది ఉన్నంత వరకు ఇది అంటే చినిగేంత వరకు ఇది వాడినా నెక్స్ట్ టైం ఉయ్యాలి మన చీరలాగా కూడా కట్టుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత ఎండాకాలమైనా ఫుల్గా దోమలు అయితే వస్తున్నాయి. ఈ ఎండలకు మనసు చచ్చిపోయేటట్టున్నాయి, దోమలు అయితే చనిపోవట్లేదు. ఫుల్ దోమలు వస్తున్నాయి. కాబట్టి దీనికి నెట్ కూడా వచ్చింది. నాకైతే చాలా అనిపించింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం అందులో పడుకోబెట్టినాం అనుకో కొద్దిసేపటికే అంటే బాడీ అంతా చెమట పట్టేస్తుంది అనమాట, దగ్గరకు ఉంది. కానీ మనం అందులో ఇంకా వేరే 2-3 బెడ్షీట్లు వేస్తే పర్లేదు. అంటే నెట్టు వేయకుండా ఉంటే కొంచెం బాగానే ఉంటుంది. ఆఖరికి మా హస్బెండ్ అయితే ఒక లుక్ ఇచ్చాడు, అమ్మ మళ్ళీ ఇది వీడియో స్టార్ట్ చేసిందని. కానీ చాలా రోజులు అవుతుంది మనం స్టార్ట్ చేసిన దానికి. అది ఎప్పుడు పూర్తి అయిపోతుందో తెలియదు, కానీ మనం అన్నది కంటిన్యూ చేస్తూనే ఉంటాం అన్నట్టు నేనైతే ఇక వీడియో అనేది తీస్తున్నాను అనమాట. చూడండి మా బుడ్డని డైరెక్ట్ అయ్యగానే మొత్తం అందులోకి ఇట్లా ఇరికిపోయినట్టు అయ్యాడు. కాబట్టి మళ్ళీ వాడిని లేపేసి ఒక్కొక్క బెడ్షీట్ వేసి అయితే వాడిని అయితే వేసామన్నమాట. ఎందుకంటే మొత్తం దగ్గరికి అయితే ఇంకా ఫుల్గా చెమట పడుతుంది. ఇంకా బెడ్షీట్ వేసినా కూడా ఇంకా కొంచెం దగ్గరే ఉన్నదనమాట. మనకు అంటే ఈజీగా చెమట పట్టేస్తుంది. అలా అని ఇంకోసారి ఏం చేశానంటే పడుకునే ముందు నేను ఒక పిల్లో అయితే వేసాను. పిల్లో వేస్తే మనకు కొంచెం హైట్ వచ్చింది, వాడికి కొంచెం కంఫర్ట్గా ఫ్రీగా కూడా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా వేసాము. అంటే వాడు ఉంటాడా లేదా అన్నట్టు. చాలా రోజులు అవుతుంది పాపం. మేము వచ్చి 10 days తర్వాత ఉయ్యాలైతే
ఉయ్యాలు అయితే వేసాను. వాడి ఫీలింగ్ అయితే అంటే ఇంటికి ఉన్నప్పుడు అయితే మంచిగా స్నానం పోయాక ఉయ్యాలు వేస్తే 1 అవర్ 2 అవర్స్ అయితే పడుకునేది. మేము వచ్చిన 3-4 డేస్ అయితే ఇక ఉయ్యాల లేదుగా కింద అంటే మంచంలో పడుకోవాలంటే కొంచెం తొందర లేసేవాడు అన్నమాట. కాబట్టి ఉయ్యాల వచ్చింది మా వాడికి అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎందుకో చిన్నపిల్లలు ఉయ్యాలేస్తే తొందర నిద్రపోతాడు. మా పిల్లలకి ఇంటికి ఉన్నప్పుడు అలవాటు చేశాను పెద్దోళ్ళకి, కానీ ఇక బాగా అయితే అలవాటు చేయలేదు. కానీ మా చిన్నోనికి అయితే అలవాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు కదా, నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తారు. అప్పుడు ఫుల్ ఇబ్బంది అవుతుంది. మనం ఉయ్యాలు వేసిన వాటి చక్కగా ఆడుకుంటాడు. అంతలో వీళ్ళైతే స్కూల్కి అయితే రెడీ చేయొచ్చు అనమాట. ఇది చెప్పాను కదా, ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే సాటర్డే రోజు తీసిన వీడియో. ఇప్పుడు ఈ వడలు చేసే వీడియో వచ్చేసి సాటర్డే అనమాట. ఇంతకుముందు వీడియో అంతా ఫ్రైడే రోజు. ఈరోజు సాటర్డే కాబట్టి మళ్ళీ 6 మంత్స్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నేనైతే ఇంట్లో దీపం అయితే పెట్టాను అనమాట. అంటే ఇక ఇంటికి వెళ్ళే ముందు దీపం అయితే ముట్టించి వెళ్ళాను. మంచిగా సేఫ్ డెలివరీ కావాలి, పాపైనా బాబైనా హెల్తీగా ఉండాలని మొక్కేసుకొని వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక సాటర్డే కోసం వెయిటింగ్ అనమాట. నాకు ఎందుకంటే ఇష్టమైన దేవుడు వచ్చి వెంకటేశ్వర స్వామి. అదే రోజు ఇల్లంతా క్లీన్ చేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరికాయ కొట్టకూడదు అంటారుగా. ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేనైనా మా హస్బెండ్ అయినా కొబ్బరికాయ కొట్టక. కాబట్టి ఈరోజు మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుందాం అన్నట్టు ఇక మార్నింగే మా పిల్లలకి అంటే నేను స్నానం గిట్లా ఏం చేయకముందే అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఇల్లంతా మ్యాప్ పెట్టి ఇదంతా చేసేవరకే కొంచెం లేసరికి లేట్ అయింది. ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంది. బాబు అయితే ఊక లేస్తున్నాడు నైటు. కాబట్టి కొంచెం లేట్గా లేచాను. లేచిన తర్వాత వాళ్ళకి బ్రిడ్జ్ చేయించి అప్పటికే 8:30-9 అవుతుంది. వాళ్ళ వరకు టిఫిన్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసిన తర్వాత మిగతా వడలను అయితే నేనైతే వేస్తున్నాను అనమాట. అప్పుడు వాళ్ళ వరకే ఒక రెండు వేసి ఇచ్చాను, వాళ్ళైతే తిన్నారు. దీని తర్వాత నేనైతే వేసుకుంటున్నాను. ఒకటేసారి వేద్దామంటే అప్పటికి మళ్ళీ అంటే 9 వరకే దీపం పెట్టాలంటారు కదా, 9-9:30 వరకు. 10 అయితే మళ్ళీ బాగుండదు అన్నట్టు నేను వెంటనే వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చి ఇక నా వరకు అయితే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే చాలా రోజులు అవుతుంది అనమాట ఇట్లా ఆయిల్ ఫుడ్ తినక. ఆయిల్ ఫుడ్ అంటే ఇది వడలు అనేది తినక. నేను మొన్న కూడా పూరి చేశాను కానీ ఆ రోజైతే ఫ్రీగా లేనమాట. ఇక బాబుతో ఫుల్ బిజీ కాబట్టి ఇక వీడియో అనేది తీయలేదు. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం పిండి అనేది కొంచెం మెత్తగా అయిపోయింది. ఇట్లా వేస్తుంటే జారుతుంది. వేరే దాంట్లో ఏం వేయలేక నేను చేతితోనైతే వేస్తున్నాను. అంటే ఒక ప్లాస్టిక్ కవర్తో వేసినా బాగానే వస్తుంది, కానీ ఇప్పుడు అదంతా ప్లాస్టిక్ కవర్ అయితే లేదు. దాన్ని వెతికి వేసే వరకు ఇంకా లేట్ అయిపోద్ది. అంతలో మా బుడ్డోళ్ళు వేస్తారని చేతితోనే వేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఇలా చేతితోనే వేస్తారని. చాలా రకాలుగా వేయచ్చు. చేతితోనే వేయచ్చు, గరిటెతోనే వేయచ్చు, ఏదన్నా తమలపాకులు దాంతో వేయచ్చు. కానీ మాది ఇక్కడ పిన్ ఏంటంటే బాగా కొంచెం వాటర్ ఎక్కువ అయిందనమాట. ఇట్లా దేంతో వేసినా జారిపోయేటట్టుంది కాబట్టి నేనైతే చేతితోనే వేస్తున్నాను. ఇలా ఈజీగా అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మా బాబు అయితే మధ్యలో లేచాడనమాట. వాడిని మళ్ళీ ఎత్తుకొని ఒక 2 minutes పాటు ఆడిపించి పాలిచ్చిన తర్వాత ఇక కింద చాపేసి వాడిని అయితే అలా ఆడుకుంటున్నాడు అనమాట. తర్వాత కొంచెం ఆడుకున్న తర్వాత మళ్ళీ ఉయ్యాలేస్తే పడుకున్నాడు. వాడు పడుకోగానే మనం ఇక నా లైఫ్ ఎలా అయిపోయిందంటే ఉరుకులో పరుగుల జీవితం లెక్క అయిపోయింది. వాడు పడుకున్న సెకండ్లో నేనైతే ఇక ఫాస్ట్గా పనంతా చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ లేచింది అనుకో మా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఎత్తుకోలేరు, చూసుకోలేరు కదా. కాబట్టి వాడిని ఏడిపించి పని చేయడం ఎందుకన్నట్టు ఇక నేను వెంటనే పని అయితే చేసుకున్న తర్వాత ఇక నేను టిఫిన్ వేసుకొని తింటుంటే మా పాప ఫస్ట్ ఒక 2 తినింది. మళ్ళీ తింటే మళ్ళీ తనకైతే ఒక 2 అయితే వేసాను అనమాట. తనకు చాలా ఇష్టం వడలన్నా పూరీలన్నా. చాలా రోజులు అవుతుంది. ఇంటికాడ అంటే ఏంటంటే ఇంటికాడ కూడా చేయొచ్చు, కానీ మనం అంత ఇంట్రెస్ట్గా చేయము. ఇంటికాడ అయితే ఆల్మోస్ట్ మేమైతే రైసే తింటాం. ఎప్పుడో ఒకసారి చపాతి ఉప్మా తప్ప ఇంకా వేరే అయితే ఏం చేయను అన్నమాట. చాలా రోజులకి టిఫిన్ వడ చేసేసరికి మా పాప అయితే చాలా ఇష్టంగా తినేసింది. ఈరోజు ఏంటంటే మా బాబు 4th month బర్త్డే అన్నట్టు. వాడికి ఏదైనా ఫోటోషూట్ చేద్దాం అన్నట్టు చాలా అనుకున్నాను, కానీ సింపుల్గా నేను ఏదో అనుకుంటాను ఏదో జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మొన్న ఇది అమెజాన్లో బుక్ చేశాను అనమాట. డ్రెస్సులు అండ్ డైపర్స్కి బాగా మ్యాచింగ్ అయిపోయింది. నేను ఫస్ట్ అయితే లవ్ షేప్లో ఫొటోస్ అయితే తీద్దామని ఇట్లా ఎల్ షేప్ పెట్టి మధ్యలో వన్ అయితే వేశాను. అంటే ఎల్బో వి షేప్లో అనుకున్నట్టు బాగానే వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే క్లాత్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది. వేరే బెడ్షీట్ వేసినాం అనుకో అది అంత లుక్ అయితే రావట్లేదు. కాబట్టి ఈ కొద్దిగా ఆరెంజ్ కలర్లో వైట్ కలర్ కదా ఇలా బాగుంటుంది అన్నట్టు నేను ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంటే వేశాను.
కానీ పర్లేదు, నాకైతే సాటిస్ఫై బాగా వచ్చింది ఫోటో. కానీ మావాడు ఏంటంటే అప్పుడే స్నానం చేయించాను కదా, ఇక వాడికి నిద్ర ఊగుతుందన్నమాట. కానీ వాడిని సౌండ్ చేసి ఆ సౌండ్ ఈ సౌండ్ చేసి వాడైతే నిద్రపోకుండా ఫస్ట్ నా ఫొటోస్ రావాలంటే ఫస్ట్ అయితే వాడిని చాలా ఇబ్బంది పెట్టేశాను నిద్రపోకుండా. అంటే ఇబ్బంది అంటే ఏం లేదు, ఇలా సౌండ్ చేస్తుంటే వాడైతే చూస్తున్నాడు. మా అమ్మకైతే ఒకటే పని, ఏం లేదు ఊకే ఫొటోస్ తీస్తుందని, ఫొటోస్ వీడియోస్ అని వాడిని ఫీలింగ్ అవ్వచ్చు, వాళ్ళ లోపల అదే అనుకుంటున్నాడు. మీకైతే అర్థమై ఉంటుంది కదా, ఎల్బో వి షేప్ అయితే లవ్ షేప్లో ఫోటోలు అయితే దింపేశాను అనమాట. అలాగే డైపర్స్తోనే 4 months అని పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే, నేను మొన్న అమెజాన్లో ఈ డ్రెస్సులు అయితే బుక్ చేసుకున్నాను మా చిన్నోడికి. ఆ డైపర్కి ఆ డ్రెస్సులకి సేమ్ మ్యాచింగ్ అయిపోయింది అనమాట. చూడండి, వాడికైతే ఫుల్ నిద్ర వస్తుంది పాపం. నిద్రపోతుంటే నేనైతే లేపి ఫోటో అయితే తీశాను. కానీ నాకు కింద బ్యాక్గ్రౌండ్ అంత కరెక్ట్గా అనిపించలేదు. కానీ ఇది తప్ప వేరే అయితే అంటే ఇది వైట్ ఉంది కాబట్టి కొంచెం ఆరెంజ్ కలర్ అయితే కొద్దిగా సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇదైతే వేశాను అనమాట. ఫైనల్గా 4th month ఫోటోషూట్ అయితే మా బుడ్డోడిది ఈ విధంగా అయిపోయింది. ఇక ఫోటోషూట్ అయిపోయినాక వాడిని అయితే పడుకోబెట్టేసాను అనమాట. ఇదండి వీడియో కనుక ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.